ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. మనకైతే ఈ రెసల్‌మేనియా 41 కోసం జాన్ సీనాకి మల్టిపుల్ అపోనెంట్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు జాన్ సీనాకి గుంతర్ కావచ్చు, కోడీ రోడ్స్ కావచ్చు, లోగన్ పాల్ కావచ్చు. సో వీళ్ళతో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి గదా! సో ఇప్పుడు మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్ జాన్ సీనా గుంతర్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదని క్లియర్‌గా చెప్తున్నారు. సో ఇప్పుడు జాన్ సీనా కోడీ రోడ్స్ కంటే అండ్ లోగన్ పాల్ కంటే గుంతర్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదని రెసల్‌మేనియా 41లో జాన్ సీనా ఫాదర్ అయితే అంటున్నారనమాట. ఇప్పుడు మీరు చెప్పండి. జాన్ సీనా గుంతర్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే లోగన్ పాల్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 20 బెస్ట్ ఎంట్రన్స్ గురించి. సో ఒక లిస్ట్ అయితే వచ్చిందన్నమాట. ఎంట్రన్స్ లిస్ట్ ఎవరివి బెస్ట్ ఎంట్రన్సో అని. సో ఆ లిస్ట్ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. సో ఈ లిస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌వి మాత్రమే కాదు. అంటే ఓల్డ్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. లైక్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివ్ సూపర్ స్టార్ లిస్ట్‌లో లేని సూపర్ స్టార్స్ కూడా ఉన్నారన్నమాట. లెజెండ్స్ కూడా ఉన్నారు. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫ్ ఆల్ టైమ్ బెస్ట్ ఎంట్రన్స్ అన్నమాట ఇవి. మరి ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ ఎంట్రన్స్ ఎవరిదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా గురించి. సో ప్రెజెంట్ కొన్ని మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి రా కోసం. అంటే ఇప్పుడు నెక్స్ట్ జరిగే రా కోసం లైరా వాల్కేరియా వర్సెస్ డకోటా కై మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఫైనల్ జరగబోతుంది. సో ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లుడ్విగ్ కైజర్ వర్సెస్ షీమాస్ మధ్య ఇంకొక మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ రా కోసం. అండ్ అంతేకాదు డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య మనకి స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. సో నెక్స్ట్ రాలో. అండ్ అంతేకాదు గుంతర్ కూడా లైవ్ వస్తున్నారు. అండ్ మన సీఎం పంక్ కూడా రాలో వస్తున్నారు. అండ్ అంతేకాదు మన రియా రిప్లీ కూడా వస్తదన్నమాట. ఎందుకంటే న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ కాబట్టి రియా రిప్లీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు మనం చాడ్ గేబుల్ వర్సెస్ పెంటాగన్ మ్యాచ్ జరగొచ్చు. సో మనకి పెంటాగన్ నెక్స్ట్ రాలో డెబ్యూట్ చేస్తారని రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. చాడ్ గేబుల్‌తో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పెంటాగన్ కూడా రాలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇవి ఇప్పటివరకు రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. సో ఇంకా మ్యాచెస్ జరగొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. సో డామినిక్ మిస్టీరియో కోఫీ కింగ్స్టన్‌ని ట్రోల్ చేస్తున్నారన్నమాట. సో స్టార్ట్ చేసిందైతే మన కోఫీ కింగ్స్టన్ అని చెప్పాలి. సో ఫస్ట్‌గా కోఫీ కింగ్స్టన్ ఏమన్నారంటే ఇప్పుడు రియా రిప్లీ మన డామినిక్ మిస్టీరియోకి రిప్లైడ్ కనెక్ట్ చేసింది కదా! రా ఎపిసోడ్‌లో అటాక్ చేసింది కదా! సో ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఎక్కిరించేసినారన్నమాట కోఫీ కింగ్స్టన్ డామినిక్ మిస్టీరియోని. అండ్ డామినిక్ మిస్టీరియో ఏం చేసినారు? సో మనకి స్మాక్ డౌన్ ఫాక్స్ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పుడు మన కోఫీ కింగ్స్టన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరిగింది చూడు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వితిన్ సెకండ్స్‌లోనే బ్రాక్ లెస్నర్ కోఫీ కింగ్స్టన్‌ని ఓడించినాడు. సో ఆ వీడియోని పోస్ట్ చేస్తూ మన డామినిక్ మిస్టీరియో కోఫీ కింగ్స్టన్‌ని ఎక్కిరించేసినారన్నమాట. సో ట్విట్టర్‌లో ట్వీట్స్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో ప్రెజెంట్ బ్రాన్సన్ రీడ్ ఇంజ్యూరీలో ఉన్నారు కదా! సో మేబీ బ్రాన్సన్ రీడ్ రెసల్ మేనియాని కూడా మిస్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బ్రాన్సన్ రీడ్ రిటర్న్ గురించి మాట్లాడితే మేబీ బ్రాన్సన్ రీడ్ జూలై మంత్‌లో వస్తాడంట. సో ఈ సంవత్సరం జూలై మంత్‌లో రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ మన బ్రాన్సన్ రీడ్ కూడా చెప్పినారు జూలై మంత్ వరకు నేను అంటే మెడికల్లీ క్లియర్ అవుతాను. అప్పటి వరకు రిటర్న్ చేస్తానని మన బ్రాన్సన్ రీడ్ అయితే చెప్పినారు. సో మేబీ చెప్పలేం. అంతకంటే ముందే రావచ్చన్నమాట. అండ్ కొంతమంది ఫ్యాన్స్ బ్రాన్సన్ రీడ్ ఈ సూపర్ స్టార్స్‌కి అంటే సునామీ కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నారన్నమాట. సో ఆ సూపర్ స్టార్స్ ఎవరంటే హల్క్ హోగన్. హల్క్ హోగన్‌కి మన బ్రాన్సన్ రీడ్ సునామీ కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ అంతేకాదు మన రిక్ ఫ్లేర్ కూడా సునామీ ఇవ్వాలని అంటే ఫ్యాన్స్ కోరుకుంటున్నారన్నమాట. అండ్ ఇంకొకరున్నారు. ఆళ్ళెవరంటే కిమ్ జాంగ్. సో ఇతన్ని కూడా మన బ్రాన్సన్ రీడ్ సునామీ కనెక్ట్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారన్నమాట. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పుడు మీరు చెప్పండి మన బ్రాన్సన్ రీడ్ ఇంతకుముందే ఒకటి చెప్పినారు. సో బ్రాన్సన్ రీడ్ అంట హల్క్ హోగన్‌కి 12 సునామీలు కనెక్ట్ చేస్తా అని చెప్పినాడు. అంటే రా షోలో నేను గనక ఉండి ఉంటే. సో ఇప్పుడు మీరు చెప్పండి బ్రాన్సన్ రీడ్ వీళ్ళకి సునామీ కనెక్ట్ చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? సో ఇప్పుడు వీళ్ళు ప్రైమ్ టైమ్‌లో ఉంటే కథ వేరే ఉండేది. కాకపోతే వీళ్ళు ప్రైమ్ టైమ్‌లో లేరు. కొంచెం ఓల్డ్ అయిపోయినారు. లెజెండ్స్ అయిపోయినారు. సో అది కొంచెం కష్టం అని చెప్పాలి. అంటే ఫైట్ బ్యాక్ చేయడం కష్టం. సో అది జరగదు. బ్రాన్సన్ రీడ్ సునామీలు ఇవ్వరు కావచ్చు. సో సునామీ ఇస్తే గనక ఇక హల్క్ హోగన్, రిక్ ఫ్లేర్ అయితే లేవరన్నమాట. సో వాళ్ళు ప్రైమ్ టైమ్‌లో ఉంటే గనక బ్రాన్సన్ రీడ్‌కి ఇచ్చేసేటోళ్ళు. మన హల్క్ హోగన్ కావచ్చు, రిక్ ఫ్లేర్ కావచ్చు. సో వాళ్ళిద్దరూ కుమ్మి పడేసేటోళ్ళు బ్రాన్సన్ రీడ్‌ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రాక్ గురించి. రీసెంట్‌గా మన రాక్ అయితే ఎన్ఎక్స్‌టీలో వెళ్ళినారు కదా! సో ఇప్పుడు మన రాక్‌కి ఒక సూపర్ స్టార్ వార్నింగ్ అయితే ఇచ్చినారన్నమాట. సో ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే ఓబా ఫెమి.
సో రీసెంట్‌గా ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్ అయితే అయినారన్నమాట ఒబాఫెమి. అండ్ తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత మన రాక్ రింగ్‌లోకైతే వచ్చినారు. ఇప్పుడు ఒబాఫెమి ఏమంటున్నారంటే, సో నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను. అండ్ దాని తర్వాత నాకొక సెలబ్రేషన్స్ అనేవి జరగలేవు. నా స్పాట్‌లైట్‌ని రాక్ తీసుకున్నారు. సో రాక్ నా స్పాట్‌లైట్‌ని తీసుకున్నారు. అండ్ నాకొక అంటే నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాన్న సెలబ్రేషన్స్ అయితే లేదు. అంటే నాకు లేకుండా చేసినాడు. అండ్ ఇంకొకసారి ఇది ఇలా జరిగిందనుకో, ఇంకొకసారి నాకు ఇలా నా స్పాట్‌లైట్‌ని రాక్ తీసుకున్నాడనుకో, సో అప్పుడు మామూలుగా ఉండదు. నేనైతే అస్సలు ఊరుకోను. సో ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి నేను ఊరుకున్నాను. ఇంకొకసారి నా స్పాట్‌లైట్‌ని రాక్ గనుక తీసుకొనుంటే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మాత్రం ఊరుకోను. ఇంకొకసారి నా స్పాట్‌లైట్‌ని గనుక రాక్ తీసుకుంటే అని మన ఒబాఫెమి క్లియర్‌గా వార్నింగ్ అయితే ఇచ్చినారు. సో ఇప్పుడు దీనిపైన రాక్ ఏమంటారు? ఇప్పుడు రాక్ రియాక్షన్ అయితే ఇంకా రాలేదు. సో రీసెంట్‌గానే ఒబాఫెమి ఇంటర్వ్యూలో చెప్పారనమాట. నా స్పాట్‌లైట్‌ని రాక్ తీసుకున్నారని. సో రాక్ రావడం వల్లే గదా ఎన్ఎక్స్‌టీకి అంత వ్యూవర్‌షిప్ వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పండి. ఒబాఫెమి అండ్ రాక్ ఇన్ ఫ్యూచర్‌లో ఫేస్ ఆఫ్ జరిగితే ఎలా ఉంటది? సో ఒబాఫెమి కూడా మామూలు సూపర్ స్టార్ ఏం గాదు. సో చాలా చాలా స్ట్రాంగ్ సూపర్ స్టారు. చూడ్డానికి చాలా బీస్ట్ లాగా అనిపిస్తారు. సో ఫేస్ ఆఫ్ జరిగితే చాలా చాలా బాగుంటది. సో చూద్దాం మరి ఇన్ ఫ్యూచర్‌లో జరుగుతదా? జరగదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ జాన్ సీనాకి వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. సో డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే, ఈ రాయల్ రంబల్‌లో సో నాకు గనుక జాన్ సీనా ఫేస్ టు ఫేస్ వస్తే గనుక నేను జాన్ సీనాని ఇంజ్యూరీ చేస్తా అని మన డ్రూ మ్యాకెంటైర్ క్లియర్‌గా చెప్పినారు. సో ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ అయితే మేబీ రాయల్ రంబల్‌లో రావచ్చు. మెన్స్ రాయల్ రంబల్‌లో మ్యాచ్‌లో రావచ్చు. అండ్ జాన్ సీనా కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. సో మేబీ వీళ్ళ మధ్య ఫేస్ ఆఫ్ జరగచ్చు. సో ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు నేను జాన్ సీనాకి ఇంజ్యూరీ చేస్తా అని మన డ్రూ మ్యాకెంటైర్ అయితే క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. సో లాస్ట్ టైమ్ మన సీఎం పంక్‌కి ఇంజ్యూరీ చేసినారు ఒక టైప్‌లో. సో మరి ఈసారి కూడా మన జాన్ సీనాకి ఇంజ్యూరీ చేస్తే ఎలా ఉంటది? సో మేబీ ఇది జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్ కాబట్టి సో ఇంజ్యూరీ అయితే కరెక్ట్‌గా ఉండదు. సో జాన్ సీనా కొంచెం ఫెయిర్‌గా ఫైట్ చేయాలి. అంటే కొంచెం చూసుకొని ఫైట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మిజ్ గురించి. సో మిజ్ అయితే ఒక మాట చెప్తున్నారు. అదేందంటే ఇప్పుడు మన నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఎవరు అంటే లోగన్ పాల్ అంట. సో లోగన్ పాల్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫేస్ ఆఫ్ ద కంపెనీ అంట. ఇప్పుడు ప్రెజెంట్ కోడీ రోడ్స్ అండ్ ఇంతకుముందు జాన్ సీనా ప్రెజెంట్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఏ విధంగా ఉన్నారో సో ఇప్పుడు నెక్స్ట్ అంటే న్యూ ఫ్యూచర్ జనరేషన్‌కి సో లోగన్ పాల్ ఇప్పుడు మన నెక్స్ట్ జాన్ సీనా లాగా అండ్ కోడీ రోడ్స్ లాగా అండ్ మన రోమన్ రీన్స్ లాగా అంట మిజ్ ప్రకారం. సో ఇప్పుడు మీరేమంటారు? సో ఇది కరెక్టేనా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. చాలామంది ఫ్యాన్స్ ఏజే స్టైల్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. సో ప్రెజెంట్ ఏజే స్టైల్స్ ఒక ట్వీట్ అయితే చేసినారు. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ ట్వీట్‌లో మన ఏజే స్టైల్స్ ఏమంటున్నారంటే, నేను నిజం చెప్తున్నాను ఈ ఇంజ్యూరీ అనేది నాకు ఒక పెద్ద సవాల్‌గా ఉంది. సో నాకు ఛాలెంజింగ్‌గా ఉంది ఈ ఇంజ్యూరీ అని మన ఏజే స్టైల్స్ క్లియర్‌గా చెప్పినారన్నమాట. సో ఇప్పుడు దీని అర్థం ఏందంటే, ఇప్పుడు మన ఏజే స్టైల్స్‌కి ఇంజ్యూరీ ఇంకా ఉంది. సో ఒక ఛాలెంజింగ్‌గా ఉందంటే, సో తను ఛాలెంజ్ చేస్తున్నాడు. సో తన్ని అంటే ఆ ఇంజ్యూరీని నయం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని ఈ టైప్‌లో అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏజే స్టైల్స్ అంటే అంటే ఇప్పుడు నయం అవుతున్నారు, బెటర్ అవుతున్నారు ఏజే స్టైల్స్ అని అర్థం. సో ఇప్పుడు ఏజే స్టైల్స్ మేబీ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేయొచ్చన్నమాట. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఏజే స్టైల్స్ రాయల్ రంబుల్‌లో రావచ్చన్నమాట. సో హోప్స్ పెట్టుకోవచ్చు. ఏజే స్టైల్స్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేస్తారని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే రీసెంట్‌గా నిన్న స్మాక్ డౌన్‌లో మన రోమన్ రీన్స్ అంటే రాయల్ రంబుల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నారని అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినారు కదా! సో ఇప్పుడు న్యూ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయన్నమాట. సో ఈ బెట్టింగ్ ఓడ్స్‌లో రోమన్ రీన్స్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. ఇంతకుముందుకైతే అంటే మన రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నారని అఫీషియల్‌గా కన్ఫర్మ్ కానప్పుడు థర్డ్, ఫోర్త్ పొజిషన్‌లో ఉండే రోమన్ రీన్స్. ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వడానికి సెకండ్ పొజిషన్‌కి వెళ్ళారన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్‌లో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు. మెన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వడానికి. సో మేబీ అది నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళొచ్చన్నమాట. సో నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం జాన్ సీనా ఈ రాయల్ రంబుల్‌లో లేకుంటే, ఈ రాయల్ రంబుల్‌లో ఫైట్ చేయకపోతే, మెన్స్ రాయల్ రంబుల్‌లో ఎంట్రీ తీసుకోకపోయుంటే ఖచ్చితంగా రోమన్ రీన్స్ నెంబర్ 1 పొజిషన్‌లో ఉండేవాడు బెట్టింగ్ ఓడ్స్‌లో. ఎందుకంటే ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్ కాబట్టి సో చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి సో జాన్ సీనా నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారన్నమాట. చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని రాయల్ రంబుల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏందంటే జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా వర్క్ చేస్తారన్నమాట. సో ఎలిమినేషన్ ఛాంబర్‌లో కూడా ఫైట్ చేస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. సో మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌ని కూడా మన జాన్ సీనా విన్ అవ్వచ్చు.
అంటే ఇప్పుడు జాన్సన్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయ్యి అండ్ రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వచ్చన్నమాట. రాయల్ రంబల్‌లో విన్ అయిన సూపర్ స్టార్ కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసి అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ అయిన సూపర్ స్టార్ అంటే మన జాన్సన్ గుంతర్‌కి ఛాలెంజ్ చేస్తే బానే ఉంటది. సో, ఇలా కూడా జరగచ్చన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? ఎవరు రాయల్ రంబల్‌ని గెలిస్తే మంచిగుంటది? జాన్సనా? లేదంటే మన రోమన్ రీన్సా? సో, మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.